అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. చుట్టూ నల్లమల అడవులు, రమణీయ ప్రకృతి అందాల మధ్య వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చూసేందుకు ప్రతి శని ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అయితే ఇక్కడ ఎగువ అహోబిలం పూర్తి స్థాయిలో అడవి ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి వసతి సౌకర్యాలు ఉన్నాయి, మధ్యాహ్నం వేళలో భోజనం చేయడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడైనా ప్రత్యేకమైనటువంటి హోటల్ ఉన్నాయా ఒకసారి పరిశీలిద్దాం. ప్రతి శని ఆదివారాల్లో ఎక్కువ సంఖ్యలో సుమారు 500-600 మంది ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తారు. ప్రస్తుతం మనం ఎగువ అహోబిలం కేంద్రం ఉన్నాం. అంటే మనం చుట్టూ నల్లమల అటవీ క్షేత్రం ఇది. ఎక్కడ కూడా జనసంచారం లేనటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మొత్తం అడవి ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులందరికీ అన్నదానము, అదేవిధంగా పానీయాలకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా కొంతమంది ఈ నిత్యాన్నదాన సత్రాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉచితంగా ఎంతమంది భక్తులు వచ్చినా సరే వారందరికీ భోజన వసతులు ఏర్పాటు చేసేందుకు సుమారుగా ఇక్కడ 3 అన్నదాన సత్రాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకటి తోగట వీర క్షత్రియ అన్నదాన సత్రం ఉంటే, మరొకటి భగవాన్ శ్రీ సత్యసాయి క్షేత్రం ఒకటి ఉంది, మరొకటి బ్రాహ్మణునికి సంబంధించినటువంటి ఒక అన్నదాన క్షేత్రాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు కూడా దర్శించుకునేందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేము 50 మంది వచ్చినాం. ఎవరి నుంచి వచ్చారమ్మా? కాళహస్తి. శ్రీకాళహస్తి నుంచి. మీరు ఈ టూర్ ఎలా సాగుతుంది? ఏ క్షేత్రాలు తిరుగుతూ ఉన్నారు? మేల్మలత్తూరు ఓంచెత్తమ్మ గుడి, విజయవాడ, కనకదుర్గ, 6 రోజుల టూరు. మేము 50 మంది బస్సు టూర్ వేసుకొని చూసుకుంటా వస్తాం. బాగానే ఉంది. 50 మందికి భోజనం పెట్టినారు, అన్నదానం బాగానే జరిగింది, బాగానే ఉంది సార్. అంటే ఏ టైమింగ్స్ వరకు భోజనాలు పెడతారు ఇక్కడ, ఏమన్నా తెలుసా మీకు? తెలియదు. 2-3 గంటల దాకా పెడుతున్నారు. 11 నుంచి 3 దాకా. నిత్యాన్నదాన సత్రం అంటే మామూలుగా ఎప్పుడు పోయినా ఉంటుంది కదా, ఎందుకు ఈ టైమింగ్ పెట్టినారు అనుకుంటున్నారు? ఎందుకో మనకు తెలియదు. 11 నుండి 3 గంటల దాకా పెడతా ఉన్నారు. శక్తులు వచ్చినారు కాబట్టి మేము అన్నదానం పెడతాము. లేకపోతే అక్కడ వండి పెట్టారు. శక్తులు వచ్చినారు కాబట్టి మేము అన్నదానం పెడతాము అని చెప్పినారు మాకు. మమ్మల్ని ఉండమన్నారు. లక్షణంగా పెట్టినాం, తిన్నారా? బాగున్నాయి ఇక్కడ. బాగా బాగా. అంటే ఇక్కడ ఒకవేళ అన్నదాన సత్రాలు లేకపోతే ఏంటి పరిస్థితి అమ్మా? ఇంట్లో ఉండి చూసుకొని పస్తు పోవాల్సింది, అన్న పోయి తినాల్సింది, వాటిల్లో తినాల్సింది. కానీ బాగానే ఉంది భోజనం. ఉండమన్నారు, అది సంతోషం. ఉన్న కాడి తిన్నాం. అంటే వచ్చిన వారం 50 మందికి ఒకేసారి 25 మంది 25 మంది 2 బిట్లుగా పోయి తిన్నాం. స్థలం లేదు కదా లోపల కూర్చోను, 2 మాటలకు పోయి తిన్నాం. ఓకే. ఇప్పుడు మొత్తం చూస్తే మనంతా అడవి. ఒకవేళ ఈ అన్నదాన సత్రాలు లేకపోతే ఎలాంటి పరిస్థితి? ఎంతో ఇబ్బంది కదా. ఇక్కడికి వచ్చిన కాడికి ఆ టయానికి భోజనం మనకు దొరికిన దానికి ఎంతో సంతోషం. అది లేకపోతే అందరూ ఇబ్బంది పడి ఉంటారు కదా భోజనానికి. చాలా చాలా సంతోషం. ఎగువ అహోబిలంలో ఈ అడవి ప్రాంతంలో నిత్యాన్నదాన సత్రాలు ఉండడంతో చాలా సంతోషంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సత్రాలు కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మాట్లాడడానికి కొంతమంది ఈ నిత్యాన్నదాన నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి బాస్, ఇలా నిత్యాన్నదానం ఏ సమయం నుంచి ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజులు, ఎంతమంది భక్తులు వస్తుంటారు? ఇక్కడ ఒక్కరోజని లేదు, మొత్తం 365 డేస్ పెడతాం. మధ్యాహ్నం, రాత్రి, ఉదయం లేదు, ఉదయం టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం, నైట్కి భోజనము. మధ్యాహ్నం వచ్చేసి 12:30 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 3 o'clock వరకు పెడతాం. తర్వాత నైట్ వచ్చేసి 7:30 or 8 నుంచి స్టార్ట్ చేస్తాం. 8 నుంచి 9 దాకా అట్లా పెడతాం. ప్రతిరోజు ఉంటుంది నిత్యాన్నదాన సత్రం. ఎప్పుడైనా వచ్చి తినేసి వెళ్ళొచ్చు. భక్తులకి ఎటువంటి ఛార్జెస్ ఏం తీసుకోము. వాళ్ళు తోచినంత మేము రాపించుకుంటాం చెంద అంతే. మామూలుగా వచ్చేటువంటి భక్తులకి ఎవరైతే ఉన్నారో ఏ సమయాల్లో, ఏ దినాల్లో ఎక్కువ క్రౌడింగ్ ఉంటారు? శనివారం, ఆదివారం ఎక్కువ వస్తారు. నరసింహస్వామికి శనివారము, ఆదివారము ఇక్కడ బాగా ఎక్కువ జరుగుతుంది. శనివారం, ఆదివారం వస్తారు ప్రతిరోజు. ప్రతి వారంలో శనివారం, ఆదివారం వస్తారు. ఒకవేళ 3 గంటల తర్వాత లేదంటే రాత్రి 8-9 తర్వాత వస్తే వాళ్ళకి ఎట్లా పరిస్థితి? ఒకవేళ ఆ టైంలో వచ్చారనుకో మ్యాక్సిమం వాళ్ళని చూస్తాము. ఒకవేళ ఇక్కడే వాళ్ళు స్టే చేస్తారంటేనే ఇక్కడ వండిస్తారు. ఇక్కడే వాళ్ళకి దగ్గర నుండి చేపించడం అట్లా చేస్తాము. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దగ్గర వాళ్ళకి భోజనాలు అవి చేపిస్తారు. మధ్యాహ్నం వేళలో వచ్చినటువంటి అంటే 3 తర్వాత వస్తే ఏంటి? 3 తర్వాత వస్తే ఇక్కడ భోజనాలు అవైలబుల్ ఉంటే పెట్టేస్తాం, అట్టేం లేదు. ఒకవేళ 3 తర్వాత అయితే ఇంకా లేకుండే సమయంలో చూస్తాం. ఒకవేళ పెట్టాలంటే వండి చేపిస్తారు, అట్టేం లేదు. ఇలాంక చేపించారు, అయిపోయినాయి, మళ్ళీ ప్రిపేర్ చేయించారు, చేపించి పెడతారు ఇక్కడ. అలాగే ఉంటుంది, ప్రతిరోజు అలాగే ఉంటుంది.
మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు, దీంతో పాటు నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఈ భోజనం ఏ సమయంలో పెడతారు, ఎట్లా ఉంటుంది ఇక్కడ? 11కు బిగిన్ చేస్తాం. 11 బిగిన్ చేసి 3 వరకు పెడతాం. 3, 10, 3, 20, 10 వరకు పెడతాం. మళ్ళీ బంద్ చేస్తాం. అయిపోయి ఇంక ఎవరిలో పెట్టేదిలే అంతే. ఓకే. మళ్ళీ 7కు బంద్ చేస్తాం, బిగిన్ చేస్తాం. 7 చేసి 9 వరకు పెడతాం. 9, 10 వరకు పెడతాం. ఒకవేళ 3 తర్వాత చిన్న పిల్లలు ఎత్తుకుని, చంటి పిల్లలు ఎత్తుకుని పైన కొండపైకి పోయి నుంచి వచ్చిన పైకి అంటే ఒకవేళ ఒక టైం ఉంటే పెడతాం. టైం లేకుంటే వాళ్ళు పెట్టినారు అనమాట. వాళ్ళు వస్తారు. ఒకరికి ఇద్దరికితే ఇద్దరు చేస్తాం. అడ్జస్ట్ చేస్తాం. ఎవరు ఆడతారు? వాళ్ళు క్యాంటీన్లో సవాలు వచ్చినారు. వాళ్ళకి 8 లక్షలు సంవత్సరానికి లెక్క సవాలు పొందారనమాట. వాళ్ళు ఆడతారనమాట. వాళ్ళు బంద్ చేయాలంటారు. మనం 3 ఎత్తున బంద్ చేయాల్సిందే. ఇంకా ఏం లేదు, లేకపోతే బంద్ చేయండి అంటారు. అంటే ఇది ప్రతిరోజు ఇట్లే జరుగుతా అంటే మామూలుగా వీళ్ళు క్యాంటీన్ వాళ్ళు చేసుకుంటారా? కంటిన్యూ రోజు జరుగుతుంటారు. రోజు వాళ్ళు బంద్ చేయాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళు బంద్ అంతా బంద్ చేస్తారు. ఎవరేమన్నారు బంద్ చేయాల్సిందే. వాళ్ళకు కలెక్షన్ కావాలి కదా వాళ్ళకి. మామూలు నిత్యాన్నదానం అంటే 24 గంటలు పెడతారు కదా అట్లా నీకు కాసేటానికి వెళ్తే ఇది ఇచ్చాను ఉంటుంది. 3కు బంద్ చేస్తాం. 3, 10 అంతవరకు లోపల పెడతాం. అంత 3, 10 దాటితే ఇంక బంద్. మీరేం పెట్టేది ఎంతమంది వచ్చినా పెట్టేది లేదని. ఇది ఇప్పుడు చాలా మంది వస్తుంటారు కదా, వచ్చేటువంటి వాళ్ళకి నిర్వహణ ఉంది కదా, అంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు? మరి సహకారం ఉండాలి. పళ్ళ చేసే పొద్దుటే అయిపోయి ఏదైనా సరుకులు బియ్యం మంచిగా తీసుకొచ్చింటే అయిపోయి చేసేది. మాకు తెచ్చి పెడితే వండి పెడతాంటాం అంతే. అంటే మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారు? నేను 12 నెలలు అవుతాను. 12 ఏళ్ళ నుంచి ఇట్లే పరిస్థితి 3 గంటలకు బంద్ అయిపోతుంది. 3 గంటలకు బంద్ చేస్తాను. 3 గంటలకు బంద్ చేస్తాను. 12 అంటే 3 గంటలకు బంద్. మొత్తాన్ని చూసుకుంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు మాత్రం పెద్ద సంఖ్యలో భోజన కార్యక్రమాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా భోజనానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది భక్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారండి? సార్ కోదార్నికి వచ్చాము సార్. కోదార్నికి వచ్చాము. ఎట్లుంది ఇక్కడ వాతావరణం? ఏం మంచి బాగుంది సార్, బాగుంది. కొండకి జ్వాలా నరసింహస్వామికి పోయింటిమే. ఎన్విరాన్మెంట్ ఇది కొంచెం బాగుంది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ భోజన సమయాలు 11 నుంచి 3 వరకు ఉన్నారు. తర్వాత ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి ఇక్కడ ఈ కొండ ప్రాంతంలో? ఇప్పుడు వచ్చాము సార్, కొండ మీద పోయి వచ్చాము. కరెక్ట్గా టైంకి భోజనం దొరుకుతూ ఉంది, మాకు దొరుకుతూ ఉంది. లైఫ్లో టైం చూడాల్సిందే ప్లస్ సార్. ఇది చాలా బాగుంది, చాలా ఇష్టమైంది మాకు. మేము కోలార్ కర్ణాటక. మేము 12 మెంబర్స్ వచ్చిండాము. 12 మెంబర్స్. చాలా బాగుంది సార్, చాలా ఇష్టమైంది మాకు. కోలార్ నుంచి సుమారుగా 12 మంది బ్యాచ్గా వచ్చాము. మా భోజనానికి వస్తే మాత్రం అందరికీ తినడానికి ఇక్కడ పెట్టేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సుమారుగా 11:03 సమయం అవుతుంది. ఈ నేపథ్యంలో 3 గంటలకు బంద్ చేయాల్సినటువంటి నీడు ఏర్పడింది. ఎందుకంటే బయట ప్రైవేట్ క్యాంటీన్స్ నిర్వహణ వాళ్ళు మా లక్షల రూపాయలు పెట్టి నిర్వహణ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 3 గంటలకు బంద్ చేయాలని చెప్పేటువంటి పరిస్థితి. సార్ ఎట్లా ఉన్నాయి భోజనాలు? ఎక్కడి నుంచి, ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ నుంచి వచ్చాం. ఫుడ్ మంచిగా ఉంది. లేట్ అయింది అయినా కూడా పెడతారో అనుకున్నా కానీ టైంకి పెట్టారు. మంచిగా పెట్టారు. ఫుడ్ 2-3 రకాలు పెట్టారు. చట్నీ 2 రకాల చట్నీ, పప్పు, సాంబార్, మజ్జిగ అన్నీ పెట్టారు. మంచిగా ఉంది. ఒకవేళ ఇక్కడ నిత్యాన్నదాన సత్రాలు లేకపోతే ఏంటి పరిస్థితి? హోటలే సార్, హోటలే కాదు. 5 రూపాయలకు 10 రూపాయలు పెడతారు. ఫుడ్ కూడా మంచిగా ఉండదు. ఇక్కడ పెట్టిన పెద్ద మనుషులు కూడా మంచిగా రిసీవింగ్ కూడా మంచిగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ కూడా మంచిగా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి నిత్యాన్నదాన సత్రాలు వాళ్ళకి ఆకలి తీర్చేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే నిత్యాన్నదాన సత్రాల్లో మాత్రం వచ్చినటువంటి ప్రతి భక్తునికి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ కడుపు నింపి పంపేటువంటి పరిస్థితి ఈ నల్లమల అటవీ క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ఎగువ అహోబిలంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది నిర్వాహకులతో మాట్లాడదాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదో చూద్దాం. ఎగువ అహోబిలంలో నిత్యాన్నదాన సత్రం ఉంది. నిత్యాన్నదాన సత్రం నిర్వాహకులు మనతో మాట్లాడడానికి ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ నిర్వహణ ఎలా కొనసాగుతుంది? ఎగువ అహోబిలం అనే దానికి చెప్పేదానికంటే ముందు ఒక చిన్న మాట చెప్తాను. నరసింహస్వామి అన్ని చోట్ల ఉన్నా జరిగింది ఎక్కడా అంటే బ్రహ్మాండ పురాణం ప్రకారం అహోబిలం అని. ఈ అహోబిలంలో కింద అహోబిలంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కూడా ఉంది. పై అహోబిలంలో నరసింహస్వామి మాత్రమే ఉంటాడు. ఈ నరసింహస్వామి మాత్రమే ఉండే ఈ చోట, ఏమీ దొరకని చోట భక్తులు ఏం చేశారంటే, అరే 2 ఆకలిగొన్న వాళ్ళకి ఇంత అన్నం పెడదాం రాని 2 పూట్ల ఇది ప్రసాదము అనే భావనతో ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా
అందరికీ కూడా భోజనాలు పెడుతూనే ఉంటారు. ఇది ఎవరు నడుపుతున్నారు అంటే నరసింహస్వామి నడుపుతున్నారు. ఆయన స్వయంగా వచ్చి చేసేటట్లయితే మనం చూడలేక మనం అంత భాగ్యం చేయలేదు కాబట్టి కొంతమంది మనుషులను ఎన్నుకున్నాడు అనుకుంటున్నాను. ఇక్కడ బీహెచ్ఎల్లో సీనియర్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయి గత 15 సంవత్సరాల నుంచి ఆ స్వామితో అంటే నరసింహుడు అని ఆయనతో ఈ పని చేపిస్తున్నాడు అనుకుంటున్నారు. ఇప్పుడే కాదు, కరోనా టైంలో అన్ని హోటల్స్, ఇన్స్టిట్యూషన్స్, షాపులు క్లోజ్ చేసినా అన్నదానం మాత్రం కంటిన్యూ చేశారు. ఎందుకంటే ఏదున్నా ఆకలి అనేది సహజంగా వచ్చేది కాబట్టి ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టాలా ఫ్రీగా అందరికీ పెడుతున్నారు. ఎలా నడుపుతున్నారంటే బీదవాడు ఉంటాడు, అన్నం పెట్టాల్సిందే. డబ్బులున్న మనసు లేని వాడు ఉంటాడు, అన్నం పెట్టాల్సిందే. కొంతమంది డబ్బులు దేవుడు వద్దంటాడు, నేను ఇచ్చినాను రా అని చెప్పి పక్కనోడు లాక్కబోతుంటాడు, అయినా వాడికి కూడా అన్నం పెట్టాల్సిందే. 100 మంది తిని ఇవ్వకపోయినా 101 వాడిని పంపుతున్నాడు. ఆ వాళ్ళ భక్తుల ద్వారా దీనికి ఎలా చెప్తావు తాత అంటే నమ్మకం. నువ్వే లాక్కొచ్చావు, డబ్బులు ఉండొచ్చు, టైం ఉండొచ్చు, ఆయన అనుగ్రహం లేనిది ఇక్కడికి రాలేరు. ఎందుకంటే ఇది హిరణ్యకశిపుల వారి రాజ్యం, తర్వాత ప్రహ్లాదుల వారి రాజ్యము, నరసింహస్వామి స్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి చోటు. ఏమీ దొరక్కపోయినా ఈ చోట వచ్చారు అంటే వాళ్లకు భగవంతుడు లాక్కొచ్చారు అనే భావనతో 2 ఆకలికి కులము మతం లేదు, మరి అందరికీ పెట్టాల్సిందే కదా. ఇక్కడికి దేవుడే లాక్కొస్తే వాళ్ళని కులం మతం ఎంత అడుగుతారు. అందువల్ల ఆ ఉద్దేశంతో అందరికీ భోజనాలు పెడుతున్నారు. ఎవరో ఒకరు మహానుభావుడు ప్రేరణ అంటాం, ఇన్స్పిరేషన్ చేసి వాళ్ళతో డబ్బులు ఇప్పిస్తున్నాడు, పక్కదారి పట్టకోకుండా. ఇది అన్నదానానికే ఉపయోగిస్తుంటారు. జరుగుతుంది ప్రతి రోజు లేకపోతే ఏ వీకెండ్స్లో ఎక్కువ మంది పబ్లిక్ వస్తుంటారు ఇక్కడ, భక్తులు వస్తుంటారు? శుక్రవారము, శనివారము, ఆదివారము, మళ్ళీ 27 రోజులకు ఒకసారి వచ్చే స్వాతి నక్షత్రం రోజున విశేషంగా జనాలు వస్తూనే ఉంటారు. అది దర్శనానికైతేనేమి, భోజనానికైతేనేమి. మిగతా రోజులలో యావరేజ్గా ఒక 500 మంది అని నేను అనుకుంటున్నాను. ఆ 3 రోజులలో 500 నుంచి 1000 మందికి వస్తూనే ఉంటారు. ఇది అన్నం పెడుతూనే ఉంటారు, ఉడుకుతూనే ఉంటుంది, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పెడుతూనే ఉంటారు. అది వీళ్ళ సత్రమ అదృష్టం అని అనుకుంటున్నాము. ఈ కొండ ప్రాంతంలో నిత్యాన్నదాన సత్రాలు ఉన్నాయి, ఓకే. ఒకవేళ నిత్యాన్నదాన సత్రాలు లేకపోతే వచ్చేటువంటి భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందండి? పూర్వకాలంలో అలాగా ఉండేది. అప్పుడు ఏం చేశారంటే కొంతమంది భక్తులు ఒక చిన్న టెంటులాగా వేసి, ఇన్ని సౌకర్యాలు లేదు కాబట్టి అన్నము, పచ్చడి, మామూలుగా మనం ఎర్రగడ్డలు అవన్నీ వేసేసి పచ్చడి చేస్తూ ఉంటారు కదా, అవి పెట్టేవాళ్ళు. తర్వాత వాళ్ళకు మనసులో ఒక చిన్న బిల్డింగ్ మాదిరి ఉంటే బాగుండునని పెట్టారు. దేవస్థానం వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇవి లేకపోతే భక్తులు చాలా ఆకలితో బాధపడతారు. అది చూసే నరసింహస్వామి ఈ భక్తులకు ప్రేరణ కలిగించి ఇది ఏర్పాటు చేశారు అని నేను అనుకుంటున్నాను. ఇది వీళ్ళ ప్రారంభమవుతాయి సార్ అన్నదానం. పొద్దున ఈ అన్నదానం అనేది పొద్దున 11 నుంచి 3 వరకు, తర్వాత 7 నుంచి రాత్రి ఎంత గంటలకు వచ్చినా సరే భోజనాలు పెడతారు. పొద్దున 3 గంటలకు, ఎందుకంటే అంతవరకు చాలు అన్నదానం అన్నట్లుగా వాళ్ళు అడ్వైస్ చేశారు. దాని ప్రకారం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే జ్వాలా నరసింహస్వామి దగ్గరికి ఉగ్రస్తంభం నుంచి వచ్చిన వాళ్లకు టైం తప్పిపోతుంది. అప్పుడు పాపం అలసిపోయి ఉంటారు, కాళ్ళు నొస్తుంటాయి, ఆకలి అవుతుంది, డబ్బులు ఉండవు. అటువంటి వాళ్ళకు ఇది కొంచెం ఎక్స్టెండ్ చేసి అందరికీ కాకపోయినా అట్లా వాళ్ళకు భోజనం పెడితే కొంచెం బాగుంటుందని ఇది నా పర్సనల్ నా ఆలోచన. బట్ ఈ స్వామి దయ ఎలా ఉందో మనకు తెలియదు. స్వామి రాత్రి వేళలో వచ్చే వాళ్ళకి ఏ సమయం వచ్చినా పెడతామంటున్నారు. 3 గంటల తర్వాత ఆకలితో వచ్చినటువంటి వాళ్ళకి ఎందుకు ఆ సమయం పెట్టలేకపోతున్నారు? అది ఒక అడ్వైస్ చేశారు వీళ్ళు, పొద్దున 11 నుంచి 3 వరకే భోజనాలు పెట్టాలా అనేది. వీళ్ళు అది పాటిస్తున్నారు. ఎందుకంటే అన్నదానం పెట్టడం అనేది ఇంపార్టెంట్, కానీ మిగతా విషయాలల్లో వీళ్ళకి అంత ఇంపార్టెంట్ లేదు. రాత్రిపూట ఒక్కొక్కసారి రాత్రి 11 గంటలకు 12 గంటలకు వచ్చినా సరే కింద కానీ ఎక్కడ కానీ ఏమీ దొరకని చోట వాళ్ళు వచ్చినా అప్పుడు తప్పకుండా ఒక 10-15 మందికి తప్పకుండా భోజనం ఉంటుంది. కానీ తాత 80 మంది వచ్చామంటే అప్పుడు కూర్చోబెట్టేసి అరగంటలో ఉడకడానికి తప్పకుండా అరగంట పడుతుంది. అప్పుడు వేడివేడి అన్నం చేసి పెడితే వాళ్ళు నాకు తెలియదు కానీ నరసింహస్వామి హ్యాపీ అవుతాడు. అయితే మన వంట వాళ్ళు కానీ పనిచేసే వాళ్ళు కానీ ఆ టైంలో అయ్యా అనుకోకుండా వాళ్ళు కూడా చేస్తున్నారు. దానికి తగిన డబ్బులు కూడా సత్రం వాళ్ళు ఇస్తున్నారు. ఆ దానితో జరుగుతోంది. మీరు అన్నదానం చేస్తున్నారు, ఇంత హ్యాపీగా సంతృప్తిగా ఫీల్ అవుతున్నారు,
3 గంటల తర్వాతనే ఇక్కడ దాకే ఉండాలని ఎవరు చెప్పారు అట్లా? అది మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఆయన బిహెచ్ఎల్ నరసింహులు గారిని, ఎందుకంటే నేను నాది సూటబుల్ పర్సన్ టు ఆన్సర్ ఇట్. నేను కరెక్ట్ వాడిని కాదు. ఆయన చెప్పారు, ఇంకా అదే జరుగుతుంది. ఇంకేం చేస్తాం మనం ఈ గొడవలు ఇవన్నీ. అంటే బదులుగా ఉన్నంతలో ఆకలిగా ఉన్న వాళ్ళకు పెట్టడము అనేది మెయిన్ ఉద్దేశము. అది జరుగుతూ ఉంటే చాలు అని నేను అనుకుంటున్నాను. రైట్ స్వామి. ఆర్టీవీ ద్వారా నిత్యాన్న సత్రం ప్రతిరోజు ఇట్లాగే ఇంకిత చాలామంది ఆకలి తీర్చాలని ఆర్టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. మొత్తాన్ని చూసుకుంటే ఈ లక్ష్మీ నరసింహస్వామిని చూసేందుకు ఎగువ అహోబిలంకి వచ్చేటువంటి వారందరినీ కూడా ఆకలి దప్పులు తీర్చేందుకు నిత్యాన్నదాన సత్రాలు నిత్యం కూడా పనిచేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఉదయం 11 నుంచి 3 గంటల వరకు సమయం ఏదైతే ఉందో అది ఎక్స్టెన్షన్ చేయాలని నిర్వాహకులు కూడా కోరేటువంటి పరిస్థితి. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి, అదేవిధంగా జ్వాలా నరసింహస్వామి నుంచి ఇక్కడ ఉగ్రస్తంభం నుంచి కిందికి రావాలంటే ఆలస్యమైనటువంటి వాళ్ళు, అలసిపోయినటువంటి వారికి కూడా వాళ్ళకి భోజనం పెట్టేలా అవకాశం ఇవ్వాలి అని కోరుకునేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్మీ నరసింహ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు ఇక ఆకలి తీర్చేందుకు నిత్య అన్నదాన సత్రాలు 3 ఉన్నాయి. అయితే ఒక ప్రైవేటు క్యాంటీన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ప్రైవేటు క్యాంటీన్ యొక్క నిర్వాహకులంతా కూడా 3 గంటలకే, అంటే 11 నుంచి 3 గంటల వరకే అన్నదానం చేయాలని చెప్పి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి గత నెల రోజుల వరకు ఉండితే, అయితే తాజాగా క్యాంటీన్ యొక్క టెండర్ మారడంతో ఇప్పుడున్న పరిస్థితులు కూడా కొంచెం మారినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.